రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. గత వారం మనము కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఏం నేర్చుకున్నాం? గత వారం మనం నేర్చుకున్న విషయాలు ఏంటండి? నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల గురించి. ఇది దేవుని ప్రజలైనటువంటి దేవుని భక్తులైనటువంటి ఇశ్రాయేలీల గురించి రాయబడిన మాటలు కానీ అన్యజనుల కొరకు రాయబడిన మాటలు కాదు. నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు గనక వారు పిలిచినప్పుడు కూడా నేను ఆలకింపను అని అంటున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆయన పిలిచినప్పుడు అంటే ఆయన వాక్యము ఏదైతే ఉన్నదో, ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఆజ్ఞలను ఆయన వాక్యాన్ని మనకి ఆయన బోధించినప్పుడు, ఆయన మాటలు ఆయన మనకు వివరించినప్పుడు, ఆయన ఎలాగైతే మనల్ని జీవించమని చెప్తున్నాడో అలాగా మనము జీవించడం అనేది జరగలేనప్పుడు మనము దేవుడికి మొర్రపెట్టినా దేవుడు వినను అంటున్నాడు. మనము దేవుడికి ఎంతగా ప్రార్థించినా ఆయన ఆలకించనని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయనకి లోబడి ఆయనకి విధేయులుగా ఆయన మాటలను మనం విని ఆయన మాటలను అనుసరించి మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎంతో ప్రేమించి ఆయన మనల్ని ఎంతో ఇష్టపడి మనము మొర్రపెట్టినప్పుడు ఆయన వినడానికి సిద్ధపడతాడు. మనము ప్రార్థించినప్పుడు ఆయన విని ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. మనల్ని విడిపించడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని తప్పించడానికి ఆ సమయంలో ఆయన రెడీ అవుతాడు. ఎందుకంటే ఎల్లప్పుడూ విధేయత కలిగి, ఎల్లప్పుడూ ఆయనకి లోబడి, ఎల్లప్పుడూ ఆయన భయం కలిగి ఆయన మాటలు మనం ఆలకిస్తున్నాం కాబట్టి, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి జీవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనము ప్రార్థించినప్పుడు ఆయన వినడం, ఖచ్చితంగా మనం మొరపెట్టినప్పుడు ఆయన వినడం, ఖచ్చితంగా మనకి మొరపెట్టినప్పుడు ప్రార్థనలు ఆలకించి ఆలకించి ఆశ్చర్యకార్యాలు చేయడం, విడుదల కార్యాలు చేయడం, సహాయము మనకు దయచేయడం, ఇలాంటివన్నీ కూడా ఆయన మనకి చేస్తాడు. ఒకవేళ ఆయన భక్తులుగా ఉండి, ఆయన శిష్యులుగా ఉండి, ఆయన బిడ్డలుగా ఉండి ఆయన మాటలను మనము అవలంబించలేకపోతూ ఉంటే, ఆయన మాటలను మనము వినలేకపోతూ ఉంటే, ఆయన మాటలను అనుసరించలేకపోతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన ప్రార్థన కూడా ఆయన వినకుండా చెవులు మూసేసుకుంటాను అంటున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుంచి. ఇర్మియా ప్రవక్తగా ఉన్న కాలంలో ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. చూడండి,
ప్రస్తుతం దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇర్మియా ద్వారా. ఇర్మియాలో ఉండి ఎవరితో మాట్లాడుతున్నాడు? యోదావారులారా అంటున్నాడు. ఇర్మియా 10 గోత్రాల ఇశ్రాయేలీల మధ్యలో ప్రవక్తగా వాడబడ్డా? 2 గోత్రాల యోధాజనుల మధ్యలో ప్రవక్తగా వాడబడ్డా? 2 గోత్రాల యోధాజనుల మధ్యలో ఆయన ప్రవక్తగా వాడబడ్డాడు. యోధా దేశములో ఆయన దేవుని యొక్క సేవకుడిగా ఉన్నాడు. ఆ ఇర్మియా ప్రవక్తగా ఉన్న కాలంలో దేవుడు ఇర్మియా ద్వారా యూదులతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపు. ఎక్కడట? దేవుని మందిర ద్వారం దగ్గర నిలబడి ఇర్మియా నువ్వు ఈ మాటలు మందిరానికి వస్తున్న యూదులతో చెప్పు అంటున్నాడు. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యోదావారులారా, యెహోవా మాట వినండి. దేవుని మందిరానికి వస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినండి. చూడండి, ఆనాడు యూదుల్లాగానే, ఆనాడు ఇశ్రాయేలీల్లాగానే ఈనాడు క్రైస్తవులు కూడా దేవుని మందిరాలకు బ్రహ్మాండంగా వెళ్తూ ఉంటారు, కానీ దేవుని మాటలు వినరు. దేవుని మందిరానికి వెళ్ళడం, దేవుని మందిరంలో ఆరాధనలో పాల్గొనడం, దేవుని మందిరాల్లో దేవునితో సహవాసం చేయడం, దేవుని మందిరంలో నివసించడం, దేవుని మందిరంలో దేవుడిని పూజించడం అనే పనులు బాగానే చేస్తారు. కానీ దేవుని మాటలు ఆలకించడం, దేవుని మాటలకు లోబడడం, దేవుని మాటలకు విధేయత చూపించడం, దేవుని ఆజ్ఞలకు భయపడడం, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం, దేవునికి ఇష్టమైన మనుషులుగా బ్రతకడం అనేది దేవుని మందిరాలకు వెళ్ళే ప్రజల్లో చాలామంది చెయ్యరు. ఆనాడు ఇశ్రాయేలీలు కూడా దేవుని మందిరానికి వెళ్ళడం విషయంలో ఎక్కడా తేడా లేదు, కానీ దేవుని మాటలు ఆలకించడం విషయంలో మాత్రం చాలా దేవుడికి విరోధంగా ఉండేవారు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళడం గొప్పతనం కాదు, దేవుని మందిరంలో ఆరాధనలో పాల్గొనడం గొప్పతనం కాదు, దేవుని మందిరంలో నివసించి దేవుడిని సేవించడం గొప్పతనం కాదు. దేవునికి మనం ఇష్టలు ఎప్పుడవుతామంటే ప్రతిరోజు మనం దేవుని యొక్క మార్గంలో ప్రయాణము చేసినప్పుడు మాత్రమే. ప్రతిరోజు దేవునికి భయపడి దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని మనము తప్పిపోకుండా అనుసరించి జీవించినప్పుడు మాత్రమే మనం దేవునికి చాలా ప్రీతికరమైన వారు అవుతాం. అలా మనం ప్రతిరోజు బ్రతుకుతూ జీవిస్తూ దేవుని మందిరానికి మనం వెళుతూ ఉంటే దేవుని మందిరంలో దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృప, దేవుని కనికరము మనకి దొరుకుతూ ఉంటుంది. దేవుని మాటలకు లోబడకుండా దేవుని మందిరాలకు వెళ్ళి ఎన్ని గంటలు దేవుడిని ఆరాధించినా ప్రయోజనం ఏముంటుంది? దేవుని మాటల ప్రకారంగా జీవించకుండా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో నివసించిన ఉపకారం ఏంటది? మనకి ఏ ఉపకారము ఉండదు. ఈనాడు క్రైస్తవులందరూ ఎలాగున్నారంటే రెగ్యులర్గా మందిరాలకు వెళ్ళేవారిగా ఉన్నారు, కానీ చాలా జాగ్రత్తగా దేవుని మాటలను అనుసరించి జీవించేవారిగా ఉండలేకపోతున్నారు. అయితే ఇదిగో చెప్తున్నాడు, దేవుని మందిరంలో నివసిస్తున్న వారులారా యెహోవా మాట వినండి. సైన్యములకు అధిపతికు ఇశ్రాయేలీయుల యొక్క దేవుడగు యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం అనేది జరుగుతుంది అక్కడ. ఏంటి? ఈ స్థలములో నేను మిమ్మల్ని నివసింపజేయునట్లు. ఏ స్థలములో? ఈ స్థలం అంటే ఏ స్థలం? ఈ స్థలం అంటే ఏ స్థలం? యెరూషలేములో, యోధా దేశములో. మీరు ఈ యోధా దేశంలో, మీరు ఈ యెరూషలేములో నివసించేలాగా మీరు నా మాటలు ఆలకించండి. నేను మిమ్మల్ని ఇక్కడ ఉంచాలంటే మీరు నా మాటలు ఆలకించాలంటున్నాడు. ఏంటున్నాడు? నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనండి. ఎందుకంటే దేవుడు వీరి మార్గాలు బాగోలేదు కాబట్టి, వీళ్ళ క్రియలు బాగోలేదు కాబట్టి దేవుడు అప్పటికే నిర్ణయం తీసేసుకున్నాడు. ఏంటి? బబులోను రాజుకు వీరిని అప్పగించేయాలని, బబులోను చెరకు వీరిని అప్పగించేయాలని, వీరిని ఎవరిని కూడా ఇక్కడ ఉంచకూడదని, వీళ్ళందరూ కూడా ఈ దేశంలో నుండి, ఈ పట్టణంలో నుండి బయటికి వెళ్ళిపోయి ఆ బబులోను చెరలో వాళ్ళు బాధలు అనుభవించాలి అన్నది దేవుడు ఆల్రెడీ డిక్లరేషన్ అయిపోయినటువంటి నిర్ణయం. దాన్ని ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు తన సేవకుడి ద్వారా. అయితే మీరు ఒకవేళ మీ క్రియలను మీ మార్గములను దిద్దుకుంటే నేను మిమ్మల్ని ఈ స్థలములో నివసింపజేస్తాను.
అంటే ఒకవేళ మీరు నా వైపు సరిగ్గా తిరిగితే నేను మిమ్మల్ని బబులోను చెరకు పంపించకుండా, బబులోను బానిసత్వంలో మీరు జీవించకుండా, మీరు ఇక్కడే జీవించి ఉండేలాగా, మీరు ఇక్కడే నివసించేలాగా నేను చేస్తాను. మీరు బబులోను చెరకు వెళ్లకుండా మీరు ఈ యెరూషలేములోనే నివసించాలంటే మీరేం చేయాలి? మీ క్రియలను దిద్దుకోవాలి, మీ మార్గములను దిద్దుకోవాలి. అంటే ఏంటి దాని అర్థం? యూదులు వాళ్ళ క్రియలు బాగోలేదు, యూదులు వాళ్ళు నడుస్తున్న మార్గము బాగోలేదు, వాళ్ళ క్రియలు వాళ్ళ మార్గం బాగోలేదు, వాళ్ళ బ్రతుకులు బాగోలేదు, వాళ్ళు దేవునికి విరోధంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకో. ఈ మందిరాన్ని ఇది దేవుని ఆలయం, దేవుని ఆలయం, దేవుని ఆలయం అని చెప్తున్నారు. ఈ ఆలయానికి మీరు వస్తున్నారు, కానీ మీ మార్గాలు మీరు బాగోలేదు, మీ క్రియలు బాగోలేదు. మీరు దేవుని ఆలయంలో నివసిస్తున్నారు, ఇది దేవుని ఆలయం అని చెప్పి చాలా గొప్పగా చెబుతున్నారు అనుకుంటున్నారు, కానీ సుఖమేంటి? మీరు ఈ ఆలయంలో నివసించిన మీరు మీ క్రియలు బాగోలేదు, మీ మార్గాలు బాగోలేదు. దేవునికి స్తోత్రం. అండ్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ జనాభాలో సగానికి పైనే ఎవరున్నారు? క్రైస్తవులు ఉన్నారు. అయితే ఈ ప్రపంచంలో ఉన్న జనాభాలో సగానికి పైనే ఉన్న క్రైస్తవులందరూ మార్గాలు బాగున్నాయా? క్రైస్తవులందరి క్రియలు బాగున్నాయా అంటే ఏం చెప్పచ్చు? అందరు క్రైస్తవులు చాలా బాగా ఉంటున్నారంటే ఏం చెప్పచ్చు? ఏమాత్రము కూడా. అందరూ క్రైస్తవులైతే బోల్డ్ మంది ఉంటున్నారు, మందిరాలైతే బోల్డ్ ఉంటున్నాయి, మందిరానికి వెళ్ళే క్రైస్తవులైతే చాలామందే ఉంటున్నారు, కానీ వాళ్ళ మార్గాలు బాగోలేకుండా ఉన్నవారు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ క్రియలు దేవునికి విరోధంగా వాళ్ళ క్రియలు కలిగిన వారు కూడా ఈ క్రైస్తవ సంఘాలలో బోల్డ్ మంది కనబడుతూ ఉన్నారు. అయితే అది ఏమాత్రము కూడా మనకు ఆశీర్వాదంగా ఉండదు. ఇది మందిరం 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 అంటున్నారే, మోసకరమైన మాటలను ఆధారం చేసుకొనుకటి. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని కొన్ని ఆజ్ఞలు దేవుడు వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది, కొన్ని హెచ్చరికలు చేయడం అనేది జరుగుతుంది. మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి ఏం చేయాలట? వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ క్రియలు, వాళ్ళ నడవడిక అంతా కూడా కరెక్ట్గా వాక్య ప్రకారంగా వాళ్ళు ఉండాలి అని చెప్తున్నాడు. అలాగే ప్రతివాడు పొరుగువాని ఎడల న్యాయం జరిగించాలంటున్నాడు. ఏంటండి? ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించాలి అంటున్నాడు. అలాగే పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రును బాధించకూడదు అంటున్నాడు. వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మీ మధ్యలో నివసిస్తున్న పరదేశులను బాధించకూడదు, విధవరాండ్రులను బాధించకూడదు, తల్లిదండ్రులు లేని అనాథలను బాధించకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు. ఈ ప్రదేశంలో ఏం చేయకూడదటండి? నిర్దోషుల రక్తాన్ని చిందించకూడదు. అంటే ఏ తప్పు లేకుండా మీరు ఎవరిని ఉత్తినే చంపకూడదు, నిర్దోషుల్ని మీరు చంపకూడదు. మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల. ఏంటండి? మీరు అన్య దేవతలను అనుసరించకుండా ఉండాలి. అవి మీకు కీడు కలగజేస్తున్నాయి, ఆ సంగతి మీకు తెలియట్లేదు. అయినా సరే మీరు ఏం చేస్తున్నారు? ఆ అన్య దేవతలను అనుసరిస్తున్నారు. కాబట్టి మీరు ఆ అన్య దేవతలను అనుసరించకుండా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నా మాటలు ఇవి, నా మాటలు ఆలకించండి అని యూదులతో చెప్తున్నాడు. అయితే యూదులు ఏం చేశారట? విన్నారా వినలేదా? చూద్దాం, చదవండి. అన్య దేవతలను అనుసరింపక ఉండిన ఎడల ఈ స్థలమున నేను ఖచ్చితంగా మీ పితరులకు ఇచ్చిన ఈ దేశములో మీరు కాపురం ఉండేలాగా చేస్తాను. నేను చెప్పిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, నా మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలు మీరు ఆలకిస్తే, ఆ మాటలను మీరు అనుసరించి జీవిస్తే ఖచ్చితంగా మీరు బబులోను చెరకు వెళ్ళరు, ఖచ్చితంగా బబులోను దేశంలో మీరు నివసించరు, ఖచ్చితంగా మీ పితరులకు నేను ఇచ్చిన ఈ దేశంలోనే మీరు కాపురం ఉంటారు.
వీళ్ళు ఎలాగున్నారు? యూదులయ్యుండి, దేవుని పిల్లలయ్యుండి, దేవుని భక్తులయ్యుండి, దేవుడు ప్రతిష్ఠించుకున్న జనమయ్యుండి వీళ్ళు ఎలాగున్నారు? అప్పటికి జారత్వం చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, అబద్ధ సాక్ష్యాలు ఇతరుల మీద చెప్తున్నారు, బయలు దేవతలను ధూపం వేయచ్చు, మీరు ఎరుగని ఆ దేవతలను అనుసరించుచున్నారు. వీళ్ళు ఎలాగున్నారు? అప్పటికి ఆ రూట్లో ఉన్నారు. వీళ్ళ మార్గం అలాగా ఉంది కాబట్టి ఆ మార్గాన్ని మీరు ఏం చేసుకోండి? దిద్దుకోండి. వాళ్ళ క్రియలు అలాగ ఉన్నాయి, ఆ క్రియలను మీరు దిద్దుకోండి. దిద్దుకుంటే మీరు ఇక్కడే నివసిస్తారు, మీరు బబులోను చెరకు వెళ్ళవలసిన అవసరం లేదు అని దేవుడు చెప్పాడు. అయితే ఎలా ఉన్నారట? అనుసరించుచున్నారే, అయినను జీవితాలు అలాగున్నాయి. వాళ్ళు అలాగా వేరే దేవతలను పూజిస్తూ ఉన్నారు, దారుణంగా దేవుని ఆజ్ఞలు అతిక్రమించి పాపాలు చేస్తూ ఉన్నారు. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురే. వాళ్ళ క్రియలు అలాగే ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారటండి? దేవుని మందిరానికి మాత్రం వస్తున్నారు. వారు అన్య దేవతలను పూజిస్తూ ఉన్నారు, కానీ ఆ దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తున్నారు? దేవుని మందిరంలో నివసిస్తూ ఉన్నారు. వారు అన్యాయపు క్రియలు చేస్తున్నారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, జారత్వం చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, చాలా దారుణాతి దారుణంగా జీవిస్తూ ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారట? దేవుని మందిరంలో వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా మందిరాలకు వెళ్ళే క్రైస్తవులు అందరూ కూడా చాలా బాగున్న వారుగా ఉన్నారంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడానికి. మందిరానికి వెళ్ళడం అనేది క్రైస్తవులందరూ కూడా చేసే పని, కానీ మందిరాలకు వెళ్ళేవారు అందరి మార్గాలు బాగున్నాయా? మందిరాలకు వెళ్ళేవారు అందరి క్రియలు బాగున్నాయా? మందిరాలకు వెళ్ళేవారు అందరూ ఏ పాపాలు లేకుండా ఉన్నారా? మందిరాలకు వెళ్ళేవారు అందరూ వాక్య ప్రకారంగా జీవిస్తున్నారా? మందిరాలకు వెళ్ళేవారు అందరూ దేవుని ఆజ్ఞలను పర్ఫెక్ట్గా అనుసరించి బ్రతుకుతున్నారా? అంటే ఎక్కడా దేవుని మందిరంలో నివసించేవారు, దేవుడికి సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేసేవారు చాలా తక్కువ మందే ఉంటున్నారు మందిరాల్లో నివసిస్తూ. దేవునికి స్తోత్రం కలుగును. క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు, మిగతా రోజుల్లో మనం ఎన్ని పాపాలు చేసినా ఆదివారం మందిరానికి వెళ్ళిపోయి దేవుడిని ఆరాధించుకుంటే ఆ మిగతా 6 రోజుల్లో చేసిన పాపాలన్నీ కూడా పోతాయి, దేవుడు తీసేస్తాడు అని అనుకుంటారు. ఏంటండి? సోమవారం నుంచి శనివారం వరకు బోల్డ్ అన్ని పాపాలు చేసి ఆదివారం మందిరానికి వెళ్ళిపోయి దేవుడిని ఆరాధించేస్తే సోమవారం నుంచి శనివారం వరకు చేసిన పాపాలన్నీ కూడా ఏమైపోతాయి? పోతాయి, తొలగిపోతాయి, దేవుడు తీసేస్తాడు. దేవుని మందిరానికి వెళ్ళాం కాబట్టి, దేవుని మందిరంలో ఆరాధించాం కాబట్టి ఎన్ని పాపాలు మనం చేసినా పాపాలేమీ ఇంకా దేవుడు పట్టించుకోవడం, లక్ష్య పెట్టడు, వాటిని తీసివేస్తాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమాది? నిజమా? ఏ మాత్రము కూడా అది నిజము కానే కాదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మందిరాలకి క్రైస్తవులుగా ఉన్నవారు రెగ్యులర్గా దేవుని మందిరాలకి వెళ్ళడం అనేది గొప్ప విషయం కాదు. క్రైస్తవులుగా ఉన్నవారు దేవుని మాటలు ఆలకించడం అనేది ముఖ్యమైన విషయం. క్రైస్తవులుగా ఉన్నవారు దేవుని మాటలు ఆలకించి ఆ మాటలను అనుసరించి జీవించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. క్రైస్తవులు అనబడిన వారు దేవుని మందిరంలో దేవునికి ప్రార్థనలు చేయడం, దేవుని మందిరంలో చేతులెత్తి దేవునికి ఆరాధనలు చేయడం, దేవుని మందిరంలో పాటలు పాడేయడం, దేవుని మందిరంలో ఎన్నో సాక్ష్యాలు చెప్పేయడం, కూటాలు పెట్టేసుకోవడం, ఇవన్నీ చేసేస్తూ ఉంటారు. కానీ దేవుని మార్గంలో నడుస్తున్నామా, మన క్రియలు దిద్దుకుంటున్నామా అన్నది చూసుకునేవారిగా ఎవరు ఉండరండి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు కూడా చాలా విషయాల్లో తప్పిపోతూ ఉంటారు, కానీ మందిరాలకు వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు ఎన్నో దేవుని వాక్యానికి విరుద్ధమైన పాపాలు చేస్తూ ఉంటారు, మందిరాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతిరోజు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి ఎన్నో అపరాధాలు చేస్తూ ఉంటారు, అయినా సరే మందిరాలకి వెళ్ళిపోతూ ఉంటారు. మందిరంలో నివసిస్తే ఆశీర్వాదం దొరికేస్తుంది, మందిరంలో నివసిస్తే దీవెన దొరికేస్తుంది, మందిరంలో నివసిస్తే మనకి ఏ దోషము ఉండదు అనే ఒక ఆలోచన ఆనాడు ఇశ్రాయేలీల దగ్గర నుండి ఈనాడు క్రైస్తవుల వరకు అందరికీ అదే ఆలోచన.
కానీ అది ఏమాత్రము నిజం కాదు. దేవుడు ఏమంటున్నాడు, మీరు ఇలా జీవిస్తూ అయినను నా నామం పెట్టబడి నీ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? ఈ హేయ క్రియలన్నీ, ఈ అసహ్యమైన క్రియలన్నీ, నాకు విరోధంగా మీరు చేస్తున్న ఈ క్రియలన్నీ మీరు జరిగించుటకేనా మీరు విడుదల నొంది? నేను మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నది అందుకనేనా? నేను మీకోసం ప్రాణం పెట్టింది అందుకేనా? నేను మీకోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చింది అందుకేనా? మీరు ఇందుకేనా విమోచించబడ్డారు అంటున్నాడు. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించండి. నాదని చాటబడిన అంటే దేవుడిది అని చాటబడిన ఈ మందిరం మీ దృష్టికి ఎలాగుంది? దొంగల గుహ అయినది. మీరు దొంగలుగా ఉన్నారు. మీరు ఈ మందిరానికి వస్తున్నారంటే ఈ మందిరం ఎలాగుంది? దొంగల గుహగా ఉన్నది. ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఏంటండి? ఎవరో మీకోసం నాకు చెప్పలేదు, నేనే కనుగొనుచున్నాను. దేవునికి స్తోత్రం. నేనే కనుగొనుచున్నాను. మీరు ఎలాగున్నారో కనుగొన్నది నేనే. మీ బ్రతుకులు ఎలాగున్నాయో కనుగొన్నది నేనే. మీ క్రియలు ఎలాగున్నాయో కనుగొన్నది నేనే. మీ మార్గం ఎలాగుందో కనుగొన్నది నేనే. చూడండి, మన కోసం ఇంకో మనిషి ఎవరో చెప్పక్కర్లేదు. దేవుడికి మన కోసం ఎవరికి బాగా తెలుసు? దేవుడికి బాగా తెలుసు. మనము ఏ రోజు ఎక్కడ నివసించినా ఆయన కన్నులు మనల్ని చూస్తూనే ఉంటున్నాయి. మన బ్రతుకు, మన క్రియలు, మన నడవడిక అంతా ఆయనకు తెలుసు. మనం మందిరంలో ఎలాగున్నామో తెలుసు, మన ఇంట్లో ఎలాగున్నామో తెలుసు, మన ఉద్యోగ స్థలంలో ఎలాగున్నామో తెలుసు, వ్యాపార స్థలంలో ఎలాగున్నామో తెలుసు. ఏదంటే ఏ సమయానికి ఎప్పుడు ఎలాగున్నామో, ఏ సమయానికి ఏ పనులు చేస్తున్నామో, ఏ సమయానికి ఎలాంటి క్రియలు చేస్తున్నామో అన్నీ దేవుడికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్నీ దేవుడికి బాగా తెలుసు. చూడండి, పొద్దున మందిరానికి వెళ్ళి మందిరంలో దేవుడిని ఆరాధిస్తూ ఉంటాడు. అదే రోజు రాత్రి మందు కొట్టుకెళ్ళి మందు తాగుతూ ఉంటాడు క్రైస్తవుడు. ఇప్పుడు పొద్దున్నాడు మందిరంలో ఉన్నాడని దేవుడికి తెలుసు, రాత్రి వాడు మందు కొట్టులో మందు తాగుతున్నాడని దేవుడికి తెలుసు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నా మందిరానికి వస్తూ కూడా, నా మందిరంలో నివసిస్తూ కూడా, నన్ను నమ్ముకుని కూడా, నా బాప్తిసం తీసుకుని కూడా నువ్వు నాకు విరోధమైన పాపాన్ని చేస్తున్నావు అని చెప్పి దేవుడు ఆ మనిషి మీద కోపం అనేది రగులుకుంటుంది. ఆ మనిషిని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. చాలాసార్లు ఆ మనిషిని సరిచేసుకోమని వాక్యం ద్వారా బోధిస్తూ ఉంటాడు. కానీ ఎన్నిసార్లు గద్దించనను లోబడకుండా అదే మార్గంలో ప్రయాణం చేస్తున్న వాడి మీదకి హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనం వచ్చేస్తుందట. ఏమవుతుందటండి? తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వచ్చేస్తుంది. హఠాత్తుగా గాలిలో కలిసిపోతాడు ఆ మనిషి. హఠాత్తుగా వాడి ప్రాణం పోతుంది. హఠాత్తుగా వాడు చచ్చిపోతాడు. హఠాత్తుగా వాడు యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడో, గుండెపోటు అయి చచ్చిపోతాడో, లేదంటే శరీరంలో బాడీలో ఉన్న పార్ట్లు కొట్టేసి చచ్చిపోతుంది. మొత్తానికి తెలియదు. ఎన్నోసార్లు దిద్దుకో 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 అని దేవుడు చెప్పాడు. ఎన్నోసార్లు మారు మనసు పొందు మారు మనసు పొందు మారు మనసు పొందు అని దేవుడు సూటిగా మాట్లాడాడు. కానీ ఎన్నిసార్లు గద్దించినను దేవునికి ఏమవ్వలేదట? లోబడలేదు. ఆ లోబడలేని వాడు ఏమవుతాడు? హఠాత్తుగా ఎగిరిపోతాడు. హఠాత్తుగా గాలిలో కలిసిపోతాడు. హఠాత్తుగా వాడి ప్రాణం ఎగిరిపోతాడు. హఠాత్తుగా వాడు ఏమైపోతాడండి? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలాగా ఉన్నామో దేవుడికి తెలుసు, ఎలా బ్రతుకుతున్నామో దేవుడికి తెలుసు, ఎలాంటి మార్గాల్లో ప్రయాణం చేస్తున్నామో, ఎలాంటి క్రియలు ఉన్నాయో, ఎలాంటి పాపాలు మనలో ఉన్నాయో దేవుడికి బాగా తెలుసు. ఇలాంటి హేయ క్రియలు చేస్తూ మీరు నా మందిరానికి వచ్చి నా మందిరంలో నివసిస్తున్నారే, దొంగల గుహగా చేసేసారు నా మందిరాన్ని, వ్యభిచారులు గృహంగా చేసేసారు నా మందిరాన్ని అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడు తర్వాత? పూర్వమున నేను అంతకుముందు దేవుని ప్రత్యక్ష గుడారం ఎక్కడుండేది? షిలోహు అనే పట్టణంలో ఉండేది. ఆ షిలోహులో ఉన్న మందిరం విషయంలో మీరు వెళ్ళి విచారణ చెయ్యండి.
ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాట్లాడినను, ప్రతిరోజు పెందల కడై లేచి నా సేవకుల్ని పంపించి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయు ఉండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసితిరి గనుక, నేను పిలిచినను, నేను మాట్లాడినను, నేను నా సేవకుల ద్వారా నేను మీతో మాట్లాడినను, మీకు ఆజ్ఞాపించినను, మిమ్మల్ని గద్దించినను, ఏం చేయలేదు, మీరు ఉత్తరమియ్యకయు వినకయు ఉన్నారు. మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు ఉండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసితిరి. దేవుడు ఎంత బోధించినా వినలేని వారిగా ఉన్నారు. దేవుడు ఎంతగా ఉపదేశించినా వినలేని వారుగా, దేవుడు ఎంతగా ఆజ్ఞాపించినా ఆజ్ఞలను అనుసరించలేని వారుగా ఉన్నారు. దేవుడు ఎంతగా గద్దించినను బుద్ధి తెచ్చుకోలేని వారుగా ఉన్నారు. దేవుడు ఎంతగా హెచ్చరించినను సరిచేసుకోలేని వారుగా ఉన్నారు. వాళ్ళ క్రియలను వారి మార్గములను సరిచేసుకోకుండా హేయ క్రియలన్నీ చేసేవారిగా మీరున్నారు. మీరు నా మాటలు ఆలకించటం లేదు, మీరు నా మాటలకి లోబడటం లేదు. షిలోహులో ఉన్న మందిరాన్ని నేను ఎలాగైతే మిమ్మల్ని బట్టి నాశనం చేశానో, అలాగే ఈ యెరూషలేములో ఉన్న మందిరాన్ని కూడా మిమ్మల్ని బట్టి నేను ఏం చేస్తున్నాను, నాశనం చేయాలి. ఎందుకంటే అపవిత్రులైన మీరు ఈ మందిరానికి వచ్చి ఈ మందిరాన్ని అపవిత్రం చేసి పాడేస్తున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని బానిసలుగా అప్పగించేసినప్పుడు శత్రువుకి, ఆ శత్రువుకి నా మందిరాన్ని కూడా నేను అప్పగించేస్తాను అన్నాడు. అదేవిధంగా మరి షిలోహు మందిరాన్ని ఎలాగైతే శత్రువులు నాశనం చేసేయడానికి అనుమతి ఇచ్చాడు, అలాగే యెరూషలేము మందిరాన్ని కూడా బబులోను రాజు నాశనం చేసేయడానికి దేవుడు ఏం చేశాడు, అనుమతి ఇచ్చాడు. మనకు తెలుసు, నెబుకద్నెజరు దాడి చేసినప్పుడు మందిరాన్ని కూడా కొలాప్స్ చేసి పాడేశాడు. ఎందుకంటే ఆ మందిరాన్ని అపవిత్రం చేసేసారు. ఎవరు? ఆ మందిరానికి వచ్చే యూదులు, ఆ మందిరానికి వచ్చే ప్రజలు దీన్ని ఒక దొంగల గుహగా మార్చేశారు. జార చోర క్రియలన్నీ చేస్తూ, నిరపరాధులను చంపుతూ, విధవరాలను బాధపడుతూ, అన్యాయపు తీర్పులు తీరుస్తూ, లంచాలు పుచ్చుకుంటూ, దేవునికి విరోధమైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఈ మందిరానికి వచ్చి ఈ మందిరంలో దేవుని సేవించి మందిరాన్ని ఏం చేసి పడిశారండి, అపవిత్రపరిచిన కారణంగా మిమ్మల్ని బట్టి నేను నా మందిరాన్ని కూడా నేను శత్రువుకి నాశనం చేసేయడానికి అప్పగించేస్తున్నానని చెప్పి బబులోను చెరకు వెళ్ళినప్పుడు శత్రువు అయిన నెబుకద్నెజరుకి మందిరాన్ని కూడా దేవుడు ఏం చేశాడండి, అప్పగించేస్తే నెబుకద్నెజరు ఏం చేశాడు, మందిరాన్ని కూడా పూర్తిగా కాల్చి బూడిద చేసేసాడు. అలాగే చేసేస్తానని చెప్పాడు. చెప్పినట్లుగానే ఆయన ఎవరికి ఇచ్చేసాడు, మందిరాన్ని కూడా నా సన్నిధి నుండి నేను మిమ్మల్ని వెళ్ళగొట్టేస్తున్నాను, బబులోనుకు వెళ్ళగొట్టేస్తున్నాను. ఇర్మియాతో చెప్తున్నాడు. కాబట్టి ఇర్మియా, నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థనైనను చేయకము, నన్ను బతిమాలు కొనుకము, నేను నీ మాట వినను. ఇశ్రాయేలీలైన యూదులైనటువంటి ఈ దేవుని ప్రజల కొరకు ఇర్మియాకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? ఇర్మియాకు దేవుడిచ్చిన ఆజ్ఞ, వారి మార్గాలు బాగోలేదు కాబట్టి, వారి క్రియలు బాగోలేదు కాబట్టి, వారు హేయ క్రియలు చేస్తున్న వారిగా ఉన్నారు కాబట్టి, వారు అపవిత్రులుగా ఉన్నారు కాబట్టి, వారిని దేవుడు శిక్షించాలని సిద్ధపడిపోయాడు కాబట్టి, వారిని దేవుడు శత్రువైన బబులోను చెరకు, నెబుకద్నెజరు చెరకు అప్పగించేయాలని దేవుడు సిద్ధపడిపోయాడు కాబట్టి, తన మందిరాన్ని కూడా ఆయన సర్వనాశనం చేసేయడానికి శత్రువుకు అనుమతి ఇచ్చాడు. కాబట్టి ఇదిగో ఇర్మియా, వీరి కొరకు నువ్వు నాకు ప్రార్థన చెయ్యవద్దు. ఏమంటున్నాడండి? కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము,
ఇప్పుడు సేవకుణ్ణే ఆ జనము కొరకు నాకు ప్రార్థన చేయకు, నువ్వు చేసినా నేను వినను అన్నాడు. మరి ఒక మంచి సేవకుడే ఆ మనుషుల కొరకు ప్రార్థన చేస్తే విన్నంటున్నాడు. ఇంకా ఆ మనుషులు అపాయం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే వింటాడా? వినడు. అదే అంటున్నాడు, నేను పిలవగా మీరు ఆలకింపకపోయిరు గనుక మీరు పిలిచినప్పుడు నేను ఆలకింపను. దేవునికి స్తోత్రం కలుగు. మీకు కష్టం వచ్చినప్పుడు మీరు నాకు మొరపెడితే నేను వినను. మీకు శ్రమ వచ్చినప్పుడు మీరు నాకు మొరపెడితే నేను వినను. మీకు ఆపద వచ్చినప్పుడు మీరు నాకు మొరపెడితే నేను వినను. మీకు అపాయం మీ మీదకు వచ్చినప్పుడు, భయం మీ మీదకు వచ్చినప్పుడు మీరు బహుగా ప్రార్థన చేసినను నేనేం చేయను? వినను, నేను ఆలకించను, నేను అంగీకరించను అని చెప్తున్నాడు. ఇర్మియా కూడా చెప్తున్నాడు. ఇర్మియా ఎప్పుడైతే వీళ్ళ బబులోని చెరకు తీసుకెళ్ళిపోతానని దేవుడు చెప్పాడు, అప్పటి నుంచి ప్రార్థన చేసేస్తున్నాడు వీళ్ళ కోసం. ప్రభువా ప్రభువా ప్రభువా, వద్దు ప్రభువా వద్దు ప్రభువా, వీళ్ళని బబులోని చెరకు అప్పగించకు ప్రభువా అని ఆయన ప్రార్థన చేసేస్తుంటే ఆయనతో అంటున్నాడు, వారి కొరకు ప్రార్థన చేయకు. ఎందుకంటే నా నిర్ణయమే కరెక్ట్ వారి విషయంలో, నా తీర్పే కరెక్ట్ వారి విషయంలో, నేను ఏ శిక్షనైతే పంపించబోతున్నానో ఆ శిక్షే కరెక్ట్ వారి విషయంలో. ఎంతగా నేను నీకు ఇలాంటి సేవకులను పంపించి నేను వాళ్ళని మాట్లాడినా వింటున్నారా? ఆలకిస్తున్నారా? లోబడుతున్నారా? విధేయులవుతున్నారా? వాళ్ళ మార్గాలు దిద్దుకుంటున్నారా? ఎన్ని సంవత్సరాలు చూడాలి? ఎన్ని సంవత్సరాలు నేను చూడాలి? కాబట్టి నేను ఎన్ని సంవత్సరాల నుంచో వారితో మాట్లాడుతున్నా వారు వినటం లేదు. కాబట్టి నేను ఖచ్చితంగా వారు ఇంకెక్కడ నివసించడం నాకు ఇష్టం లేదు. ఈ మందిరం ఇలాగా ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ మందిరం దొంగల గుహ అయిపోయింది. ఈ మందిరాన్ని కూడా, నా నివాస స్థలమైన మందిరాన్ని కూడా నేను శత్రువుకి నాశనం చేసేయడానికి అప్పగించేస్తాను వారిని బట్టి. అలాగే వారిని కూడా నేను ఇక్కడ ఉంచను, వాళ్ళని నేను శత్రువుకి అప్పగించేస్తాను. వాళ్ళు బానిసలుగా బబులోను చెరకు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళకూడదని నువ్వు మొర్ర పెట్టద్దు, వాళ్ళకి ఆ కీడు రాకూడదని మొరపెట్టద్దు, వాళ్ళు ఆ చెరకు వెళ్ళకూడదని నువ్వు మొరపెట్టద్దు, వాళ్ళ కోసం నువ్వు నన్ను బతిమాలుకోవద్దు, వాళ్ళ కోసం నువ్వు నాకు విజ్ఞాపన చెయ్యొద్దు, వాళ్ళ కోసం నువ్వు నాకు మొర్ర పెట్టినా నేనేం చేయను? వినను అంటున్నాడు. ఈ జనము కొరకు నాకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకము, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట వినను. దేవునికి స్తోత్రం. మనం బాగోలేనప్పుడు, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలతో ఉన్నప్పుడు ఇలాగే దేవునికి ఆయాసకరమైన బ్రతుకులు బ్రతుకుతూ దేవుని ఉగ్రతకు గురయ్యి దేవుని శిక్షకు పాత్రలు అయిపోయి ఏదో భయంకరమైన అపాయం మన మీదకు వచ్చి, ఏదో భయంకరమైన కీడు మన మీదకు వచ్చి మనం చాలా నలిగిపోతూ ఉన్నప్పుడు, పాస్టరమ్మ గారు నా కోసం ప్రార్థన చేయండి, చాలా దారుణంగా ఉంది నా పరిస్థితి, చాలా ఘోరంగా ఈ కీడును అనుభవిస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా వేదన పడుతున్నాను, చాలా నలిగిపోతున్నాను, నాకు విడుదల రావాలని ప్రార్థన చేయండి, నాకు విడుదల రావాలని మొరపెట్టండి, నాకు సహాయం దొరకాలని, దేవుడు నన్ను కాపాడాలని, దేవుడు నన్ను స్వస్థపరచాలని పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టరమ్మ గారు ప్రార్థన చేయండి. లేదంటే వేరే వేరే సేవకులు బోల్డ్ మంది ఉంటే ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు, సేవకులారా నా కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబంలో వచ్చిన ఇబ్బంది ఇది, ఆ ఇబ్బంది తొలగిపోవాలని మొరపెట్టండి అంటే దేవుడు ఏమంటున్నాడు? ఎంత మంచి సేవకులైనా సరే, వారి ప్రార్థనలు నిత్యము దేవుడు ఆలకించేవాడైనా సరే, వాళ్ళు బలమైన అభిషేకంతో వాడబడేవారైనా సరే, వారు ప్రార్థన చేసినా సరే వినడట. వారు వీళ్ళ కోసం విజ్ఞాపన చేసినా సరే ఏం చేయడట? వినడంటున్నాడు. వాళ్ళకు కూడా చెప్తున్నాడు, మీరు మొర్ర పెట్టద్దు, వాళ్ళ కోసం మీరు మొర్ర పెట్టద్దు, వాళ్ళ కోసం నన్ను బతిమాలుకోవద్దు, వాళ్ళ కోసం మీరు అడగద్దు. ఎందుకంటే వాళ్ళ క్రియలను బట్టి నేను వారికి పంపించిన శిక్ష న్యాయమే. వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ బ్రతుకులను బట్టి, వాళ్ళ పాపాలను బట్టి, వారు నాకు లోబడకుండా జీవిస్తున్న నా వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని బట్టి నేను ఈ శిక్ష వాళ్ళకి పంపించాను. ఈ శిక్ష వాళ్ళు అనుభవించడం న్యాయము, ఈ శిక్ష వాళ్ళు అనుభవించడం కరెక్టు, ఈ శిక్ష వాళ్ళు అనుభవించకుండా ఈ శిక్ష ఆగాలని సేవకుడా వారి కోసం నువ్వు ప్రార్థన చెయ్యకు, వారి కోసం నువ్వు మొర్ర పెట్టద్దు. సేవకులు మొరపెడితేనే వద్దంటున్నాడు, విననంటున్నాడు. ఇంకా వారు మొరపెడితే వింటాడా?
ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో వారి మొర వింటాడా? వినను. ఆయన ఆల్రెడీ ముందే చెప్పేశాడు, నా మాటలకు మీరు ఆలకించట్లేదు కాబట్టి మీ మాటలు నేను ఆలకించను. మనం చదువుకున్నాం కదా సామెతల్లో, అపాయము హఠాత్తుగా మీ మీదకి వచ్చినప్పుడు, భయము తుఫాను వలె మీ మీదకి వచ్చినప్పుడు మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీరు ఇక్కడ చాలా దుఃఖపడుతుంటే నేను పైన నవ్వుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగు. ఒకసారి మనం అవతలవాడు అనుభవిస్తున్న పరిస్థితి దేవుని ఉగ్రత వల్ల వచ్చింది అన్న సంగతి తెలియకుండా మనకు ప్రేమ ఎక్కువైపోయి, జాలి ఎక్కువైపోయి, దయ ఎక్కువైపోయి, ఆ కీడు పోవాలి, ఆ రోగం పోవాలి, ఆ జబ్బు పోవాలి, ఆ నష్టం పోవాలి, ఆ కష్టం పోవాలి, అద్భుతం జరిగిపోవాలి, ఆశ్చర్యకార్యం జరిగిపోవాలని మనం చాలా ప్రార్థన చేసేస్తూ ఉంటాం కొంతమంది కోసం. కానీ తిరిగి తిరిగి ఎవరికి వస్తుంది తెలుసా? అది మనకే వస్తుంది. వాడికి నీ ప్రార్థన వల్ల ఏ ఉపకారం జరగకపోగా ఆడి కోసం అలా ప్రార్థన చేసినందుకు నీకు అపకారం వచ్చి పడుతుంది, నాకు అపకారం వచ్చి పడుతుంది, నీ కుటుంబానికి నా కుటుంబానికి అపకారం వచ్చి పడుతుంది. ఆ సంగతి మనం తెలుసుకోలేం. కాబట్టి ఎవరి కోసం ప్రార్థనలు చేయాలి, ఎవరి కోసం చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఏ ఏ పరిస్థితుల్లో చేయాలి, ఏ ఏ పరిస్థితుల్లో చేయకూడదు అన్నది కూడా చాలా జాగ్రత్తగా, అవతలవాడు ఆ అనుభవిస్తున్న పరిస్థితిని మనం చూసి తట్టుకోలేక అయ్యయ్యయ్యో నా సహోదరుడు, నా సంఘ సహోదరుడు, నా తోటి సంఘ సభ్యుడు, లేదంటే నా వల్లే క్రైస్తుడు చాలా ఘోరంగా ఆ రోగంతో చాలా నలిగిపోతున్నాడని చెప్పి మనకు ఆత్మ బలంగా పనిచేసేసింది. ఇంతకీ అది దేవుని ఆత్మ కాదు. ఏ ఆత్మ? భ్రమపరిచే ఆత్మ బలంగా దిగి వచ్చేస్తుంది ఆ టైంలో. యేసు నామములో ఇప్పుడే లేచిపోవాలంటే ఆడు లేచిపోతాడు, కానీ ఆ మంచం నువ్వు ఎక్కేస్తావు. ఇప్పుడే వాడు బాగుపడిపోవాలి, ఇప్పుడే వాడికి స్వస్థ వచ్చేయాలి, ఇప్పుడే తగ్గిపోవాలి, ఇప్పుడే అయిపోవాలంటే ఆడికి తగ్గకపోగా నువ్వు ఎగిరిపోతావు, ఆడికి తగ్గకపోవా నువ్వు చేస్తావు, ఆడికి తగ్గకపోవా నీ కాలు చెయ్య పడిపోతాయి, ఆడికి తగ్గకపోగా నువ్వు వాడి వలే మంచం పట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రార్థనలు ఎదుటివారి కొరకు విజ్ఞాపనలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని అనుసరించి దేవుడి ప్రేరేపణ, యాడి కోసం ప్రార్థన చేయమని మనసులో ప్రేరేపణ బలంగా వస్తూ ఉంటే అది దేవుని చిత్తం. ఏ ప్రేరేపణ రాకుండా నోటితో నువ్వు మాత్రం ప్రార్థన పొలోమని విజ్ఞాపన చేసేస్తుంటే నువ్వు శ్రమలు తెచ్చుకుంటున్నావు అని అర్థం, నువ్వు కష్టాలు తెచ్చుకుంటున్నావు అని అర్థం, నువ్వు బాధలు తెచ్చుకుంటున్నావు అని అర్థము. దేవునికి నిజంగా ఒకవేళ వాడి కోసం నువ్వు ప్రార్థన చేయాలన్నది దేవుని చిత్తంలో ఉంటే నీకు అస్సలు జ్ఞాపకం లేకపోయినా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ మనిషిని నీ ప్రార్థనలోకి తీసుకొచ్చి ప్రార్థన చేయి వాడి కోసం, ప్రార్థన చేయి వాడి కోసం, ప్రార్థన చేయి వాడి కోసం అని ప్రేరేపించేస్తాడు. కానీ అలా రావట్లేదు, అలా రావట్లేదు. ఆత్మ అయితే అలాగే పనిచేస్తుంది, కానీ మనసు అలా పనిచేయట్లేదు. మనసు మన ప్రార్థనలో ఆడిని తెచ్చుకుని మరీ చేస్తున్నాం. అప్పుడు మనకు చాలా మంచిది కాదు. మనం అంతలా చేసినా వింటాడా? పోనీ వినడు. వారి ప్రార్థన వినడు, వారి కోసం మనం చేసిన విజ్ఞాపన కూడా వినడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు మన ప్రార్థనలు వినాలంటే, దేవుడు మన మొర వినాలంటే, దేవుడు మన విజ్ఞాపనలు వినాలంటే మనమైనా అవతల వాళ్ళైనా ఖచ్చితంగా ఆయన మాటలు మనం వినాలి. ఖచ్చితంగా ఆయన మాటలను మనము ఆలకించి ఆయన మాటలకు విధేయులయ్యి ఆయన మాటలను అనుసరించి మనం బ్రతికితే అప్పుడు ఏ పరిస్థితి నీకు వచ్చినా నువ్వు మొరపెడితే దేవుడు వెంటనే వింటాడు. ఏ కష్టం వచ్చినా మొరపెడితే వింటాడు, ఏ శోధన వచ్చినా మొరపెడితే వింటాడు, ఏ రోగం వచ్చినా మొరపెడితే వింటాడు, ఏ సమస్య వచ్చినా మొరపెట్టగానే దేవుడు ఆలకించి వెంటనే ఆయన సహాయం చేసి ఆయన తన కార్యాన్ని చేసి తన అద్భుతాన్ని చేసి తన మేలును ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన చేస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ మాత్రము కూడా మనం అలాగా ఉండడానికి వీలు లేదు. 11వ అధ్యాయం ఒకసారి చదువుదాము. చూడండి, కంటిన్యూ చదవండి ఒకసారి. అదే 17 నుంచి 7వ అధ్యాయం.
ఇర్మియాతో అంటున్నాడు, ఈ యూదులు యెరూషలేము వీధుల్లో యోధా దేశంలో చేయుచున్న క్రియలు, చేయుచున్న పాపాలు ఇర్మియా నువ్వు చూస్తున్నావు కదా. ఆకాశరాణి దేవతలకు పిండి వంటలు చేసి నైవేద్యాలు పెడుతున్నారట వీళ్ళు. పిల్లలు కట్టెలేరుచున్నారు అన్య దేవతలకు పానార్పణం పోయివల్లని. తండ్రులు వాళ్ళ పిల్లలు తెచ్చిన కట్టెలను రాజబెట్టి స్త్రీలు పిండి పిసుకుతున్నారు. ఆ పిండితో ఆ నిప్పుల మీద, పొయ్యి మీద వంటలు చేసి ఎవరికి సమర్పిస్తున్నారట? ఆకాశరాణి దేవతలకు పిండి వంటలు చేసి పెడుతున్నారు. వీళ్ళ దేవుడు ఆకాశరాణియా? వీళ్ళ దేవుడు ఎవరు? కాబట్టి ఇలాగ నన్ను వాళ్ళు విసర్జించి ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు. నువ్వు చూడలేదా? ఇంకా ఎలా చేస్తున్నావు ప్రార్థనల కోసం? నువ్వు వాళ్ళ క్రియలు చూస్తూ ఉండి కూడా నాకు వాళ్ళ కొరకు ఎలాగ నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు విజ్ఞాపన? వాళ్ళ పాపాలను బట్టి వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తున్నారు నువ్వు నీ కళ్ళతో చూస్తూ వాళ్ళకి ఏ కీడు జరగకూడదని ప్రార్థన చేస్తున్నావే, నేను వినను. వాళ్ళకి ఏ చెడు జరగకూడదని, వాళ్ళు ఆ బబులోని బానిసత్వానికి వెళ్ళిపోకూడదని వాళ్ళని కాపాడని నన్ను బతిమాలుకుంటున్నావే, వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టకు, ఇక్కడే ఉంచు, ఏ శత్రువు చేతుల్లోనూ చిక్కనివ్వకు అని నన్ను బతిమాలుకుంటున్నావే, నేను వినను. నువ్వు అలా నన్ను బతిమాలుకున్నా ఇర్మియా, నేను చేసేదే కరెక్ట్. వాళ్ళ పాపాలను బట్టి నేను వాళ్ళకి చేసేదే కరెక్టు. వాళ్ళ పాపాలను బట్టి నేను వాళ్ళని శత్రువుకి అప్పగించేయడమే కరెక్టు. వాళ్ళ పాపాలను బట్టి బబులోని చెరకు 70 ఏళ్ళు వాళ్ళు వెళ్ళి అక్కడ బానిసలుగా ఉండడమే కరెక్టు. నీకులాంటి సేవకులను ఎంతోమందిని పెందలకాడే పంపించి నేను వాళ్ళతో మాట్లాడుతుంటే వింటున్నారా? వాళ్ళు లోబడుతున్నారా? వాళ్ళు వింటలేదన్న సంగతి కూడా నీకు తెలుసు కదా ఇర్మియా. వాళ్ళు లోబడటం లేదు అన్న సంగతి కూడా నీకు తెలుసు కదా ఇర్మియా. వాళ్ళ మార్గాలు దిద్దుకోలేదన్న సంగతి కూడా నీకు తెలుసు కదా ఇర్మియా. వాళ్ళ క్రియలు దిద్దుకోలేదన్న సంగతి కూడా నీకు తెలుసు కదా. అయినా నువ్వు నాకు ఎలాగ ప్రార్థన చేస్తున్నావు వారి కోసం? వాళ్ళకే అవమానం, వాళ్ళకే నష్టం, వాళ్ళకే చెడు జరిగేలాగా ఈ పాపాన్ని వాళ్ళు చేస్తున్నారు కదా. చూడండి, ఆ మనుష్యులు చేసిన పాపాలను బట్టి ఆ యోధా దేశం మీద, యెరూషలేము పట్టణం మీద, మనుషుల మీద, జంతువుల మీద, పొలాల మీద, చెట్ల మీద, భూమి పంట మీద, అంతటి మీద దేవుని కోపం ఆ కాలంలో ఏమైందట? నా కోపం, నా ఉగ్రతను కుమ్మరించేదను. మరి కుమ్మరించాడా? తర్వాత బబులోను మహారాజు అయిన నెబుకద్నెజరు వచ్చి మనుషులను, వారి ఇళ్లను, వారి పొలాలను, వారి జంతువులను, వారి భూమిని అంతటినీ కూడా కాల్చి బూడిద చేసేసాడా లేదా? ఒక్కోసారి మనం చేసిన పాపాలకి మనకున్నవన్నీ ఎగిరిపోయేలాగా దేవుడు ఒక్కోసారి అప్పగించేస్తాడు. మనుషులైతేనేంటి, లేదంటే వస్తువులైతేనేంటి, ఉద్యోగాలైతేనేంటి, ఆస్తులైతేనేంటి, మనకు ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఒక్కోసారి మన పాపాలను బట్టి టోటల్ అన్నీ ఊడ్చిపడేస్తాడు. టోటల్ అన్ని రూపాల్లోనూ మనకు నష్టం వచ్చేసేలాగా దేవుడు చేసేస్తాడు. అన్నీ ఎగిరిపోయేలాగా దేవుడు చేసేస్తాడు. ఇప్పుడు వీళ్ళకి అన్నీ ఎగిరిపోయినాయా? బబులోను రాజు దాడి చేసిన తర్వాత ఏమన్నా మిగిలాయా? వీళ్ళకే మనుషులు మిగిలారా? ఇల్లు మిగిలాయా? వాళ్ళ పంటలు మిగిలాయా? వాళ్ళ భూములు మిగిలాయా? వాళ్ళ జంతువులు మిగిలాయా? వాళ్ళ పొలాలు మిగిలాయా? ఏమన్నా ఉన్నాయా? అన్నీ కాల్చి బూడిద చేసేసాడు. ఎవరి ద్వారా, ఎవరి వల్ల జరిగింది? అది నెబుకద్నెజరు వల్ల జరిగిందా? లేదంటే అది అంతా జరగడానికి అనుమతి ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు ఇది అంతా జరగకూడదని ఇర్మియా మధ్యలో ప్రార్థన చేసేస్తున్నాడు. వద్దు ప్రభు, వద్దు ప్రభు.
ఈ మనుషుల్ని చంపొద్దు, ఈ మనుషులు ప్రాణాలు తీయొద్దు, ఈ మనుషులు పొలాలు నాశనం చేయొద్దు, ఈ మనుషులు జంతువులు నాశనం చేయొద్దు, ఈ మనుషులు కుటుంబాలను నాశనం చేయొద్దు, ఈ మనుషులు ఈ దేశాన్ని నాశనం చేయొద్దు, ఈ మందిరాన్ని నాశనం చేయొద్దు, ఈ పట్టణాన్ని నాశనం చేయొద్దు, వీళ్ళందరినీ శత్రువుకి అప్పగించొద్దు, వీళ్ళందరినీ శత్రువు బానిసలుగా అక్కడ బతకకుండా, అక్కడ ఉండకుండా, అక్కడ ఉండేలాగా చెయ్యొద్దు. ప్రభువా వీళ్ళని క్షమించు, ప్రభువా వీళ్ళని క్షమించి వీళ్ళకి ఆ కీడు నువ్వు పంపొద్దు అంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన చెయ్యొద్దు, నువ్వు అలాగా ప్రార్థన చెయ్యొద్దు. ఆ కీడు వాళ్ళకి రాకుండా ఉండాలని నువ్వు ప్రార్థన చెయ్యొద్దు. ఆ శ్రమ వాళ్ళకి రాకుండా ఆగాలని ప్రార్థన చెయ్యొద్దు. ఆ బానిస బ్రతుకు వాళ్ళ బ్రతకుండా వాళ్ళు విడుదల పొందుకోవాలని నువ్వు ప్రార్థన చేయొద్దు. వాళ్ళ కోసం నువ్వు నన్ను బతిమాలుకోవద్దు. 23 సంవత్సరాలు ప్రకటించాడు బబులోను చెరకు వెళ్ళిపోతారని. 23 సంవత్సరాలు కూడా దేవుడికి ప్రార్థన చేశాడు వెళ్ళకూడదని. కానీ విన్నాడా ఇర్మియా ప్రార్థన? మళ్ళా వేరే సమయాల్లో ఇర్మియా ప్రార్థన విన్నాడా, వినలేదా? అద్భుతంగా విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ కీడులు మనం అనుభవించేటప్పుడు మనం మొరపెట్టినా వినడు. ఆ శిక్షలు మనకు వచ్చినప్పుడు మనం చాలా శ్రద్ధగా బహుగా ప్రార్థన చేసినా వినడట. మన కోసం అలాంటి గొప్ప అభిషక్తులు ప్రార్థన చేసినా వినడు. వారికి కూడా చెప్పేస్తాడు, నువ్వు ప్రార్థన చెయ్యవద్దు, నువ్వు చేసినా నేను వినను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి వాళ్ళు అలాగ ఉన్నారంట. చదవండి. నా మాటలు మీరు అంగీకరించిన యెడల వారు నా మందిరానికి వచ్చి బలులు అర్పించండి అనే ఆజ్ఞ నేను ఐగుప్తు నుంచి వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు నేను ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మీరు నా మాటలు అంగీకరించిన యెడల మీకు క్షేమము కలగాలంటే, మీరు భూమి మీద ఉన్నంతకాలం క్షేమంగా ఉండాలంటే నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అయితే వారు వినకపోయిరి. ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత నేను ఇలాగ వాళ్ళకి ఆజ్ఞాపిస్తే వారు వినకపోతిరి. మీ పితరులు కూడా ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత మీ పితరులు కూడా నేను మీరు ఇలాగ ఉండాలి, మీరు బలులు అర్పించడం ఇవన్నీ నాకు అక్కర్లేదు, కానీ నా మాట వింటే చాలు. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. దేవుడికి చాలా ఎక్కువగా కానుకలు ఇచ్చేసేవారు, దశంభాగాలు ఇచ్చేసేవారు, లేదంటే రకరకాలైన విధానాల్లో దేవుడికి బోల్డ్ రకాల అర్పణలు ఇచ్చేసేవారంటే ఇష్టం కాదు. దేవుడి మాటలకు లోబడి దేవుడి మాటల ప్రకారంగా పర్ఫెక్ట్గా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళంటేనే దేవుడికి చాలా ఇష్టము. కాబట్టి మన అర్పణ కూడా మనల్ని బట్టి అది అంగీకరించబడుతుంది, మనల్ని బట్టి అది తిరస్కరించబడుతుంది. అర్పణ అంగీకరించబడాలంటే అర్పించిన వాడు మొదట దేవుడి దగ్గర అంగీకారం పొందుకోవాలి. నువ్వు అంగీకారం పొందకుండా నీ అర్పణ అంగీకారం పొందదు. ఒక మనిషి దేవుడికి అంగీకారమైన వాడిగా లేడు. వాడు 1,00,000 రూపాయలు దేవుడికి ఏదో కానుక కింద ఇచ్చినా ఆ 1,00,000కి ఏ ప్రతిఫలము వాడికి దొరకదు. ఎందుకంటే వాడు ఒకవేళ దేవుడికి విరోధమైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. వాడు ఏదో అర్పణ దేవుడికి అర్పించాడు, కానీ ఆ సమయంలో ఆ అర్పణను బట్టి ప్రతిఫలం ఇస్తాడా దేవుడు? ఇవ్వడు. ఎందుకంటే ఆ మనిషి అంగీకరించబడలేని వాడిగా ఉన్నాడు కాబట్టి వాడి అర్పణ కూడా అంగీకరించబడలేనిదిగానే ఉంటుంది. కాబట్టి బలులు అడగలేదు నేను, నా మాట వినండి, నా మాట ఆలకించండి, నా మాటలను అనుసరించండి అని చెప్తే వారు వినకపోయిరి. ఏంటట చదవండి.
వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి. నడుచుచూ వచ్చిరి. పితరులందరూ కూడా ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినప్పటి నుంచి పితరులందరూ కూడా మాటలు విన్నవారు కాదట, మాటలకు ఆలకించిన వారు కాదట. పంపుచూ వచ్చి తిని, నేను నా ప్రవక్తలను పంపించి వారితో మాట్లాడిన వారు ఆలకింపలేదు, నేను నా ప్రవక్తలను పంపించి వారితో వారి మార్గాలను సరిచేసుకోమని చెప్పిన వారు వినలేదు. ఇర్మియా, నువ్వు ఈ మాటలన్నీ యూదులతో చెప్పిన ఇర్మియా, నీ మాటలు వారు అంగీకరింపరు. నువ్వు చాలా వాళ్ళని నా తట్టు తిప్పాలని ప్రయత్నం చేసినా వారు నీకు ఉత్తరము ఇవ్వరు. వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు. దేవునికి స్తోత్రం కలుగును. వీళ్ళెవరు? యెహోవా మాట వినని వారు. యెహోవా మాట వినని వారిగా ఉన్న వీరు, నేను ఏం చెయ్యాలనుకుంటున్నానో వీరికి అది చెయ్యడమే వీళ్ళకి కరెక్టు. ఎందుకంటే వీరు యెహోవా మాట వినని వారు. మనము ఆయన మాటలు వినకపోతే ఆయన కూడా మన మాటలు వినడు. మనం ఆయన మాటలకు లోబడకపోతే మన ప్రార్థనలు ఆయన వినడు, మన విజ్ఞాపనలు ఆయన వినడు, మన మొర ఆయన వినడు. ఏ సమయంలో మొరపెట్టినా వినడు, ఎంత కష్టం వచ్చి మొరపెట్టినా వినడు, ఎంత రోగం వచ్చి మొరపెట్టినా ఉండు, ఎంత అపాయం మన మీదకి హఠాత్తుగా వచ్చి మనం మొరపెట్టినా వినడు. పోనీ నా మొర వింటలేదు, పోనీ సేవకుడు మొర వింటాడు అని చెప్పి సేవకుడి దగ్గరికి వెళ్ళి, సేవకుడా నా కోసం ప్రార్థన చేయంటే సేవకుడు మొర్రపెట్టినా వినడు. ఏ సేవకుడు మొర్రపెట్టినా వినడు. ఎంత దూరం వెళ్ళి ఎంత పెద్ద పెద్ద సేవకులను కలిసి వారి చేత నువ్వు ప్రార్థన చేయించుకున్నా దేవుడు వినడు. ఎందుకంటే వారు అంగీకరించబడిన వారే, కానీ వారి ప్రార్థన నీ విషయంలో అంగీకరించడు ఆయన. నీ విషయంలో నీ కోసం వాడు ఆ సేవకుడు ప్రార్థన చేసిన దేవుడు వినకుండా దేవుడు త్రిప్పేసుకుంటాడు తన యొక్క హృదయాన్ని. కాబట్టి మన ప్రార్థనలు వినాలి, మన కొరకు సేవకులు చేసిన విజ్ఞాపనలు దేవుడు వినాలి అంటే మనము ప్రతిరోజు ఆయన మాటలను చాలా జాగ్రత్తగా వినవలసిన వారమై ఉన్నాము. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఇదిగో ఇర్మియా, ఈ నిబంధన వాక్యాలను వారికి నువ్వు తెలియపరచు, వాళ్ళు ఈ నిబంధన వాక్యాలు వినాలి. దేవుని మాటలు ఎప్పుడు మనము వినమో అప్పుడే మనము శాపగ్రస్తులము. దేవుని ఆజ్ఞలు ఎప్పుడు మనము అనుసరించమో అప్పుడే మనము శాపగ్రస్తులం అయిపోతాం. దేవుడు కట్టడలు, దేవుడు విధులు ఎప్పుడు మనం అనుసరించమో అప్పుడే మనము శాపగ్రస్తులము. దేవుని నిబంధన, దేవుని యొక్క ఏ వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని ఎప్పుడు మనం అతిక్రమిస్తామో అప్పుడే మనము శాపగ్రస్తులం అయిపోతాం. ఆయన మాట విని, ఆయనకు లోబడి ఆయన మాట విని ఆయన మాటల ప్రకారంగా జీవించేవాడు ఆశీర్వదించబడతాడు. ఆయన మాటలకు చెవియొగ్గకుండా, ఆయన మాటలను అనుసరించకుండా ఉండేవాడు ఎవడైనా సరే వాడు శాపగ్రస్తుడట.
ఉమ్, ఉమ్. ఆ, ఆ, ఉమ్, ఉమ్. ఇర్మియా అంటున్నాడు ఆ ప్రకారము జరుగునుగాక అని ఇర్మియా అంటున్నాడు. నడుచుకునుడి. ఐగుప్తు నుంచి వచ్చినప్పటి నుంచి ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారాయో అప్పటి నుంచి కూడా నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని, నా మాటలు వినండి అని నేను పెందలకడే ప్రతిరోజు నేను ప్రజలకు చెప్పుచూనే వచ్చి తిని. నా మాటలు వారు వినకపోయిరి. వాళ్ళ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖత చొప్పున వారు జీవిస్తూ నా మాటలు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పటి నుంచి ఇశ్రాయేలీలు ఇప్పటికి ఎన్ని వందల సంవత్సరాలు జరిగాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నా ప్రజలు ఏం చేయట్లేదు, నా మాటలు వినకపోయిరి. నా మాటలకు చెవియొగ్గుని వారు కాకపోయిరి. నడవలేదు. నా మాటలను అనుసరించి నడవలేదు కాబట్టి నేను ఆ ధర్మశాస్త్రంలో చెప్పిన శాపాలన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను. వాళ్ళు నా మాటలు వినకుండా వాళ్ళ పితరులు చేసిన దోషక్రియలు వీళ్ళు కూడా జరుపుతున్నారు. ఇప్పుడు వాళ్ళలాగానే వీళ్ళు కూడా ఇప్పుడు జీవిస్తున్నారు. అన్య దేవతలను పూజిస్తూ నా నిబంధనను వారు భంగం చేస్తున్నారు. నేను వారు తప్పించుకొన జాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు నాకు మొర్ర పెట్టినను నేను వారి మొర్రను వినను. వారు తప్పించుకోలేని కీడుని నేను వారి మీదకి రప్పించబోతున్నాను అని చెప్పాడు. తప్పించుకోలేని కీడుని వారి మీదకి రప్పించాడు. ఏంటి ఆ కీడు? బబులోను దాడి, బబులోను రాజు దాడి. తప్పించుకోగలిగారా? దేవుడు ఆ కీడును వారి మీదకి రప్పించినప్పుడు తప్పించుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఒక్కడు లేడండి. బబులోను రాజు దాడి చేసినప్పుడు తప్పించుకున్న వారు ఒక్కడు లేడు. ఆ కీడు నిమిత్తం మొర్ర పెడితే దేవుడు వినలేదంట. ఆ సమయంలో మొర్ర పెడితే వారు నాకు మొర్ర పెట్టినను నేను వారి మొర్రను వారు ఎవరిని పూజించారో వాటికి మొర్ర పెట్టుదురు కానీ వారు ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రము రక్షింపజాలవు. ఈ దేశంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయో అన్ని దేవతలు మీకున్నారు. మీ వీధుల లెక్క చొప్పున ఎన్నో బలిపీఠాలు కట్టారు. వాటికి మీరు కావును మరలా చెప్తున్నాడు,
ఇర్మియాకు మరలా చెప్తున్నాడు, కావున నీవంటే ఇర్మియా, ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొర్ర పెట్టకము, ప్రార్థన చేయకము. వారు తమ కీడును బట్టి నాకు మొర్ర పెట్టినప్పుడు నేను వినను. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. వారికి వచ్చిన కీడును బట్టి వారు నాకు మొర్ర పెట్టినను, ఆ కీడును తట్టుకోలేక వారు నాకు మొర్ర పెట్టినను నేను వినను. నువ్వు కూడా వారి కొరకు నాకు మొర్ర పెట్టినను నేను వినను. నువ్వు కూడా వారి కొరకు నాకు ప్రార్థన చేసినా నేను వినను. తప్పించుకో జాలని కీడుని వాళ్ళ మీదకి రప్పించబోతున్నాను. ఆ కీడు రావాల్సిందే. ఆ కీడు నుంచి వాళ్ళు తప్పించుకోకుండా ఆ కీడుని వారు అనుభవించవలసిందే అని చెప్పి వారు ఆ కీడు వచ్చే వరకు కూడా దేవుడు ఇర్మియాలో ఉండి ప్రకటన చేసినా విన్నారా? వినలేదే. ఆ కీడు వచ్చే రోజు వరకు కూడా ఇర్మియా గోజాడుతూనే ఉన్నాడు, చాలా అంగలారుస్తూనే ఉన్నాడు, చాలా ఇదిగా చెప్పాడండి. ఇదిగో 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 వచ్చేస్తుంది, ఉత్తర దిక్కు నుండి వచ్చేస్తుంది శాపం, ఉత్తర దిక్కు నుండి ఉత్తర దేశం నుండి వచ్చేస్తుంది భయంకరమైన కీడు అంటే. విన్నారా? వినలేదు. అబ్బెబ్బే అలాగా జరగదు, అబ్బెబ్బే అలాగా చేయడు, అబ్బెబ్బే అలాగా ఇది అవ్వదు. ఈ మధ్యలో అబద్ధ ప్రవక్తలు వచ్చి అబ్బెబ్బెబ్బే అప్పగించట్లేదు లేదు బబులోని చెరక అంటే అదే నమ్మారు, కానీ దేవుడు అప్పగించేస్తున్నాడు అంటే అది నమ్మలేదు. అబ్బెబ్బే ఇంకొకటి వచ్చి 2 సంవత్సరాల్లో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామంటే అది నమ్మారు, కానీ 2 సంవత్సరాల్లో కాదు 70 సంవత్సరాల తర్వాతే రిటర్న్ వచ్చేస్తారన్న నిజం చెప్తే అది నమ్మలేదు. ఆఖరికి 2 సంవత్సరాల తర్వాత వచ్చేస్తాను అన్నవాడు చచ్చాడు. అబ్బెబ్బే అసలు ఆ చెరకు మనం వెళ్ళము, మనల్ని దేవుడు ఆ చెరకు తీసుకెళ్ళలేదు అన్న చెప్పిన అబద్ధ ప్రవక్తలు చచ్చారు, అందరూ చచ్చారు. ఎవరిది నెరవేరింది? ఇర్మియాదే నెరవేరింది. ఇర్మియా చెప్పిందే జరిగింది. కాబట్టి ఆయన మాటలు మనము వినలేనప్పుడు మన మాటలు ఆయన వినడు. మనకు ఆయన మాటలు వినకపోవడం వల్ల కీడులు వస్తాయి. ఆ కీడులు మనం తట్టుకోలేక ఆ కీడుల్లో దేవుడా నాకు సహాయం చెయ్యంటే నీ మొర్ర నేను వినను, నీ ప్రార్థన నేను వినను, నువ్వు నన్ను చాలా బతిమాలుకున్నా నేను వినను అని ఆయన రివర్స్ అయిపోతాడు. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం ఎవరు రక్షించాలి? ఎవరు మనల్ని విడిపించాలి? ఎవరు మనల్ని ఇంత కాపాడాలి? పోనీ పాస్టర్లు చాలా బలవంతులు అయిన వారు ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గరికి పరిగెడతాం, అక్కడ ప్రయోజనమేమీ ఉండదు. అంజూరం పండించే పాస్టర్ గారు చాలా పవర్ఫుల్ అని చెప్పి అడ్డాడ పరిగెట్టాం, అక్కడ పని జరగలేదు. బెల్లంపల్లి పరిగెట్టాం, బెల్లం మొక్క కూడా దొరకలేదు. ఏంటండి? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏది దొరకదు, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళినా విడుదల దొరకదు. ఎంత గొప్ప అభిషిక్తుడైనా వాడు నీ కోసం మొర్రపెట్టినా దేవుడు వినడు. నువ్వు వచ్చావు కాబట్టి, నువ్వు కానుకిచ్చావు కాబట్టి కేసు నామంలో విడుదల వచ్చేయలేని ఆ సేవకుడు ప్రార్థన చెయ్యొచ్చు, కానీ ఏ విడుదల రాదు, ఏ కీడు పోదు, ఏ చెడు పోదు, ఏ నష్టము పోదు. ఏదైనా ఎవరి దగ్గర నుంచి వచ్చిందో మళ్ళీ ఆయన తీసేస్తేనే అది పోతుంది తప్ప ఈ మధ్యలో పాస్టర్లు ఎవ్వరూ కూడా నీకు వచ్చిన కీడును నాకు వచ్చిన కీడును తీసివేయలేరు. వాళ్ళు ప్రపంచంలో ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వారైనా సరే దేవుడు ఆ కీడు నుంచి ఆ మనిషిని విడిపించకుండా, ఏ సేవకుడు ఆ కీడు నుంచి ఆ మనిషిని విడిపించలేడు, కాపాడలేడు, రక్షించలేడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ మాత్రము కూడా మనకి ఆధారం ఇంకోటి ఉండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితి మనకు రాకూడదు. మన ప్రార్థనలు నిత్యము చేస్తున్నాము, నిత్యము మనం చేసే ప్రార్థనలు దేవుడు వినాలన్నా, లేదంటే అపాయాలు వచ్చినప్పుడు, కీడులు వచ్చినప్పుడు, శిక్షలు వచ్చినప్పుడు, హానిలు వచ్చినప్పుడు, భయాలు వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు, ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు, ఎన్నో శోధనలు వచ్చినప్పుడు, దుష్టుడు దాడి చేసినప్పుడు, దురాత్మలు దాడి చేసినప్పుడు, లేదంటే దేవుని యొక్క శిక్షలు మన మీదకి దిగి వచ్చినప్పుడు, అప్పుడైనా ఆయన మన పట్ల కనికరం చూపించి మన ప్రార్థన
ప్రార్థనలు విని ఆయన మనల్ని విడిపించాలంటే ప్రతిరోజు ఆయన మాటలు మనం ఆలకించాలి, ప్రతిరోజు ఆయనకు విధేయులుగా ఉండాలి, ప్రతిరోజు ఆయనకు లోబడి జీవించాలి, ప్రతిరోజు ఆయన వాక్యానుసారంగా బ్రతకాలి, ప్రతిరోజు ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. ఏ పనులు చెయ్యొద్దు అన్నాడో ఆ పనులు చేయడానికి వీలు లేదు, ఏ పనులు చెయ్యి అంటున్నాడో ఆ పనులు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఆయన ఎదుట మన మార్గాలు దిద్దుకుంటూ చాలా జాగ్రత్తగా మన క్రియలు దిద్దుకుంటూ చాలా మంచిగా మనం బ్రతుకుతూ ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడా అనగానే నేను ఉన్నాను, భయపడకు, నేను నిన్ను విడిపిస్తాను అంటాడు. నీకు కీడు వచ్చినప్పుడు దేవుడా అంటే ఏమీ భయపడద్దు, నీకు వచ్చిన కీడుని నేను తీసివేస్తానని చెప్పి దేవుడు ఆ కీడును తీసివేస్తాడు, కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఆయన మాటలు మనం వింటే మన మాటలు ఆయన వింటాడు, లేకపోతే మన మాటలు ఆయన వినడు. ఒకసారి చదువు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథం 3:25. ఇర్మియా 3:25. సిగ్గు కలిగి చేసిన పాపాలను బట్టి సిగ్గు పొందుకుని దేవుడి దగ్గర సాగిలి పడదాము రండి. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులు పాపము చేసిన వారమే. ఇర్మియా అంటున్నాడు, మనము మన పితరులు ఆయన మాట వినకుండా ఆయనకు విరోధంగా పాపము చేసిన వారమే. కాబట్టి ఆ పాపాలను బట్టి ఉపద్రవం రాబోతుంది. ఆ ఉపద్రవం రాకుండా మీరు దేవుడి వైపు మళ్ళుకోండి, మీ క్రియలు దిద్దుకోండి, మీ మార్గాలు దిద్దుకోండి అని దేవుడు వారికి చెప్పిన వారు వినలేని వారిగా ఉన్నారు, చెవి యొగ్గకుండా ఉన్నారు. అందుకే ఆ కీడు రావాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ దేవుని ప్రజల మీదకి వచ్చేసింది. తప్పించుకోజాలని కీడు వారి మీదకి రప్పిస్తున్నాను అన్నాడు. తప్పించుకోలేని కీడు వారి మీదకి వచ్చేసింది. ఎవ్వరూ తప్పించలేకపోయారు. తప్పించగలిగారు ఎవరైనా? ఎవ్వరూ. ఆ నెబుకద్నెజరు వారి మీద దాడి చేసి వాళ్ళని చంపినప్పుడు ఎవరైనా ఆపగలిగారా? ఎవరైనా వారి ఇల్లు కాల్చేస్తున్నప్పుడు ఆపగలిగారా? ఎవరైనా వాళ్ళ పొలాలన్నీ కూడా నెబుకద్నెజరు కాల్చేస్తున్నప్పుడు ఆపగలిగారా? ఎవరైనా వాళ్ళ జంతువులన్నింటినీ కాల్చేస్తున్నప్పుడు ఆపగలిగారా? ఎవరైనా వాళ్ళ పిల్లల్ని, యవనస్తుల్ని, భార్యల్ని ఆ శత్రువు పట్టుకుపోతున్నప్పుడు ఆపగలిగారా? దేవుడు అప్పగించేసిన తర్వాత ఇంకా ఆపగలిగిన వారు ఎవరూ లేరు. దేవుడు మూస్తే తెరవగలిగిన వాడు ఎవడో లేడు, దేవుడు తెరిస్తే మోయగలిగిన వాడు ఎవడు, దేవుడు శిక్షిస్తే విడిపించగలిగిన వాడు ఎవడో లేడు, దేవుడు రక్షించాలనుకున్నప్పుడు ఆ శిక్షలోనే నిన్ను కొనసాగించగలిగిన వాడు కూడా ఎవడు లేడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మాటలు వినాలి. ఇర్మియా అంటున్నాడు, ఇదిగో మనము అందరము కూడా పితరుల దగ్గర నుంచి మనము పాపం చేసిన వారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 27-28 చదువుకోండి, ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 27-28. వారు నా తట్టు ముఖము తిప్పుకొనకుండా వీపునే తిప్పారు. వాళ్ళు దేవుని మాటలకు ఆలకించకుండా వారు రివర్స్ అయిపోయారు దేవుడికి. కానీ వాళ్ళకి ఆపత్కాలం వచ్చినప్పుడు ఏమంటున్నారంట? దేవుడా మమ్మల్ని రక్షించుము అని వారు మనవి చేయుదురు. కానీ అప్పుడు దేవుడు వారి మనవి ఆలకించడు, అప్పుడు దేవుడు వారిని రక్షించడు, అప్పుడు దేవుడు వారి మొర వినడు, అప్పుడు దేవుడు వారి ప్రార్థన వినడు. వారు దేవునికి వైపు తమ ముఖం తిప్పుకోకుండా తమ వీపులు తిప్పుకుని జీవిస్తున్నారు. కానీ ఆపత్కాలం వస్తే మాత్రం ఎవరు కావాలి? మళ్ళా ఈనాడు క్రైస్తవులకైనా సరే అంతే కదా.
రోజు దేవుడికి విధేయత చూపకుండా, దేవుడి భయం లేకుండా, దేవునికి ఆయాసకరమైన విధానాల్లో పాపాలు చేస్తూ ఉంటారు. ఆ పాపాలను బట్టి ఏదో రోజు సడన్గా దిగిపోతుంది దేవుని శిక్ష. అప్పుడు మళ్ళీ ఎవరు కావాలి? దేవుడు కావాలి. అప్పుడు మరలా ఎవరు రక్షించాలి? దేవుడు రక్షించాలి. అప్పుడు మరలా ఎవరు విడిపించాలి? దేవుడు విడిపించాలి. అప్పుడు ఆ మనిషి దేవుడా అంటాడు, ఆ మనిషి ఇంట్లో వాళ్ళు దేవుడా అంటారు. కానీ ఎంతమంది దేవుడా రక్షించన్నా దేవుడు వినడంట. దేవుడు ఏం చేయడంట? వినడంట ప్రార్థన. దేవుడు కాపాడ్డంట. కాబట్టి మనము ఆయన మాటలు ఆలకించాలి ప్రతిరోజు, ఆయన మాటలను అనుసరించాలి ప్రతిరోజు. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 12 నుంచి ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. నేను మాట్లాడగా మీరు ఆలకింపకుండా నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి, నాకు ఇష్టము కాని దానిని కోరితిరి. నేను ఖడ్గము, నేను ఖడ్గాన్ని మీకు నియమిస్తున్నాను, వదకులు నగుదురు, ఆలకించండి నా మాటలు, ఆలకించండి నా ఆజ్ఞలు, ఆలకించండి నా కట్టడలు, ఆలకించండి నా విధులు. నా సేవకులు భోజనం చేస్తారు కానీ మీరు ఆకలిగొని ఉంటారు. నా సేవకులు పానం చేస్తారు కానీ దప్పిగొనిదరు. నా సేవకులు సంతోషభరితులుగా ఉంటారు కానీ మీరు సిగ్గుపడిదరు. నా సేవకులు హృదయంలో ఆనందం చేత కేకలు వేస్తారు కానీ మీరు మాత్రం చింతాక్రాంతులై ఏడ్చెదరు. మనోదుఖంతో ప్రతిరోజు ప్రలాపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగు. ఆయన మాటలు ఆలకించిన సేవకులు, ఆయన మాటలు ఆలకించిన సేవకుల కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆయన మాటలు ఆలకించలేని విశ్వాసులుగా ఉన్నవారు చింతాక్రాంతులైతారట. మనోవేదన, ఆకలి బాధలు, ఎన్నో కీడులు అనుభవిస్తారట. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా మాటలు ఆలకించండి. ఏం చేయండి? నా మాటలు ఆలకించండి, నా మాటల ప్రకారంగా జీవించండి. నేను మీ మాటలు ఆలకించాలంటే మీరు మొదట నా మాటలు ఆలకించాలి. నేను మీకు కార్యాలు చేయాలంటే మీరు మొదట నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పర్ఫెక్ట్గా అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే మీకు ఏ కీడు వచ్చినా నేను మిమ్మల్ని రక్షిస్తాను, ఏ హాని వచ్చినా నేను మిమ్మల్ని కాపాడుతాను. లేదు, మీరు మీ ముఖాలు నా వైపు తిప్పుకోకుండా మీ వీపునే నా వైపు తిప్పి నాకు రివర్స్లో ప్రయాణం చేస్తే ఖచ్చితంగా మీ మీదకి కీడులు పంపిస్తాను. ఆ కీడులు మీకు వచ్చినప్పుడు మీరు దేవుడా రక్షించన్నా నేను వినను. మీకోసం ఎంతమంది సేవకులు ప్రభువా వారిని కాపాడన్నా నేను వినను. ఆ తప్పించుకోలేని కీడులు మీ మీదకు వచ్చేలాగా నేను చేస్తాను అని దేవుని ప్రజలైనటువంటి వారితో అంటున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన పని మనకుంది తప్ప మన పని ఏమీ ఆయనకి లేదు. మనము ఆయనకి విరుద్ధంగా వెళ్ళి ఫలించలేము, ఆయనకు విరుద్ధంగా జీవించి వర్ధిల్లలేము, ఆయనకు విరుద్ధంగా బ్రతికి ఆశీర్వాదాలు పొందుకోలేము, ఆయనకు విరుద్ధంగా బ్రతికి పరలోకం చేరుకోలేము, ఆయనకు విరుద్ధంగా బ్రతికి నిత్య జీవాన్ని అందుకోలేము. ఆయన ద్వారానే సమస్తము జరగాలి. ఏం జరిగినా దేవుడే చెయ్యాలి. కాబట్టి ఆయన దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉండాలంటే మనం ఎల్లప్పుడూ ఆయన మాటలు వినాలి, ఆయనకు లోబడి, ఆయనకు విధేయులుగా ఉండి, ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను అనుసరించి భయభక్తులతో ప్రవర్తించాలి.
ఎలా పడితే అలా బ్రతకడానికి వీలు లేదు. ఎలాంటి జీవితం పడితే అలాంటి జీవితం, ఎలాంటి పాపాలు పడితే అలాంటి పాపాలు మనం చేయడానికి వీలు లేదు. దేవుడు ఒకవేళ ఆయనకి విరోధమైన బ్రతుకుతూ ఉంటే చూస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. తన సేవకుల్లో ఉండి నిన్ను హెచ్చరించి నీకు బుద్ధి చెప్తూ ఉంటాడు. ఎన్నిసార్లు దేవుడు గద్దించినా సరే లోబడకుండా ఒకవేళ అదే రూట్లో ప్రయాణం చేస్తే హఠాత్తుగా నాశనము తిరుగు లేకుండా వచ్చేస్తుంది ఎవరికైనా సరే. హఠాత్తుగా కీడు, హఠాత్తుగా నాశనం, హఠాత్తుగా రోగం, హఠాత్తుగా మరణం, హఠాత్తుగా నష్టం, హఠాత్తుగా కష్టం, హఠాత్తుగా ఉపద్రవాలు, హఠాత్తుగా సాతాను దాడులు, హఠాత్తుగా అపవిత్రాత్మల దాడులు జరిగిపోతే ఎవ్వరూ కాపాడేవారు ఉండరు. అప్పుడు దేవుడా నన్ను ఈ అపవాది నుంచి కాపాడంటే వినడు. దేవుడా నన్ను ఈ దురాత్మల నుంచి కాపాడంటే వినడు. దేవుడా ఈ రోగం నుంచి కాపాడంటే వినడు. దేవుడా ఈ కష్టం నుంచి కాపాడంటే వినడు. దేవుడా ఈ నష్టం నుంచి విడిపించంటే వినడు. దేవుడా ఈ ఉపద్రవాన్ని తీసివేయంటే వినడు. పాస్టర్ గారు నా ప్రార్థన వింటలేదు, నా కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పి సేవకులు అందరూ ఎవరెవరు గొప్ప గొప్ప సేవకులు ఉన్నారని మనం ఎంక్వైరీలు చేసుకుని బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి బోల్డ్ అంత కానుకలు వాళ్ళ చేతిలో పెట్టి నా కోసం ప్రార్థన చేయండి, ఈ ఉపద్రవం నుంచి నేను విడుదల పొందుకోవాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, అలాగే అమ్మా అని చెప్పి వాళ్ళ ప్రార్థనలు చేసి మన కానుకలు నొక్కేస్తారు తప్ప ఏ ఉపయోగము నీకు ఉండదు. ఏ మేలు వారి ప్రార్థనల వల్ల జరగదు. ఏ విడుదల వారి ప్రార్థనల వల్ల మనకు రాదు. ఏ విధంగానూ వారి ప్రార్థనలు మనకు ప్రయోజనకరంగా ఉండవు. ఎందుకంటే నీ ప్రార్థనే వినకూడదు అనుకున్నప్పుడు నీ కోసం ఇంకెంత గొప్ప సేవకుడు చేసినా వినాలని ఆయన అనుకోడు. దేవుడు మన మధ్యలో మన కోసం ఇంకొకటి ఎవడో ప్రార్థన చెయ్యాలని అనుకోడు. ఎప్పుడు నా కోసం నేనే ప్రార్థన చేసుకోవాలి, దాన్నే దేవుడు వింటాడు. అయితే నీ ప్రార్థనే ఆయన వినడానికి ఇష్టం లేనప్పుడు నీ కోసం ఇంకెంత గొప్ప సేవకుడు ప్రార్థన చేసినా నీ కోసం ప్రార్థన చేస్తే ఆయన వినడానికి ఇష్టపడు. మళ్ళీ ఆ సేవకుడు వేరే విషయంలో ఎవరి కోసమని ఏదైనా ప్రార్థన చేస్తే వింటాడు, కార్యం చేస్తాడు. కానీ నీ విషయంలో మాత్రం ఆ సేవకుడు ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తాడు? త్రోసివేస్తాడు, వినడు, చెప్పేస్తాడు నువ్వు చెయ్యొద్దు. ఆ పరిస్థితి నేను పంపిస్తే వచ్చింది, ఆ కీడు నేను పంపిస్తే వచ్చింది, ఆ రోగం నేను పంపిస్తే వచ్చింది, ఆ మరణం ఇంట్లో మరణం నేను పంపిస్తే వచ్చింది, ఆ ఉపద్రవం నేను పంపించాను వాడి పాపాలను బట్టి ఆ ఇంటి వారికి, ఆ ఉపద్రవాన్ని ఆ ఇంటి వారికి వారి పాపాలను బట్టి నేను పంపిస్తే వాటి నుంచి రక్షించు, కాపాడని నా చిత్తానికి విరుద్ధంగా ప్రార్థన చేస్తున్నావేంటి? నువ్వు ఆ ప్రార్థన చేయడానికి వీల్లేదు అంటాడు. కాబట్టి మనుష్యుల జీవితాల్లో ఏవి దేవుడి దగ్గర నుంచి వచ్చాయో మనకే తెలీదు. కాబట్టి త్వరపడి అంత గమ్ముని అందరి కోసం కూడా ప్రార్థనలు చేయడం మంచిది కాదు. ఒకవేళ ఆ మనిషికి ఒక భయంకరమైన రోగం వచ్చింది, ఆ రోగం అతని పాపాన్ని బట్టి ఆ రోగం దేవుడు అతనికి విధించాడు, ఆ సంగతి నీకు తెలిసింది, ఆ ప్రార్థన చేయమని అడిగితే మనము ఆ రోగం ఇప్పుడే తగ్గిపోవాలని ప్రార్థన చేసామనుకోండి, ఆ దేవుడి చిత్తమా? ఆ రోగం పెట్టిందే దేవుడు, ఆ రోగాన్ని వాడికి పంపించిందే దేవుడు అయినప్పుడు నువ్వెవడో దేవుడా ఆ రోగం పోవాలి అని ప్రార్థన చేయడానికి? నువ్వెవడో యేసు నామంలో రోగం పోవునుగాక అని ప్రార్థన చేయడానికి నువ్వెవడు? ఆ రోగం మనకు రాకూడదంటే దేవుడి చిత్తానుసారమైన ప్రార్థనలు మనము చెయ్యాలి. చాలా ప్రార్థనలు చేసి విజ్ఞాపన చేయడం అనేది క్రైస్తవులకి చాలా అలవాటు. వాళ్ళ ప్రార్థనలో, వాళ్ళ వ్యక్తిగత ప్రార్థనలో ఎక్కువ శాతం విజ్ఞాపన ప్రార్థనే ఉంటుంది. ఏంటండి? విజ్ఞాపనే ప్రార్థనే ఎక్కువ ఉంటుంది. విజ్ఞాపన ప్రార్థన చాలా మంచిది, కానీ తేడా వచ్చిందంటే విజ్ఞాపన చేయడానికి నువ్వు ఉండవు, విజ్ఞాపన చేయడానికి నీ లోపల ప్రాణము ఉండదు, విజ్ఞాపన చేయడానికి నీ బాడీ భూమి మీద ఉండదు. ఎందుకంటే ఏమాత్రము తేడా విజ్ఞాపనలు చేసామంటే అది మనకు చాలా కీడు. దేవుడి చిత్త ప్రకారంగా కూడా ప్రార్థనలు చేయాలి. ఎవరికి పడితే వారికి, ఎవరి గురించి పడితే వారి గురించి, ఎలా పడితే అలాగా మనం ప్రార్థనలు
చేసేయడానికి కూడా వీలు లేని పరిస్థితి అన్నది మనం చూసుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? దేవుడు మన విజ్ఞాపనలు, మన ప్రార్థనలు, మన మొర నిత్యము ఆలకించాలంటే, ఏ కీడుల్లో ఉన్నప్పుడు మనం మొరపెట్టినా వినాలంటే, ఏ సమస్యల్లో ఉన్నప్పుడు మనం మొరపెట్టినా దేవుడు వినాలంటే, ప్రతిరోజు ఆయన మాటలు మనం వినాలి. ప్రతిరోజు ఆయన వాక్య ప్రకారంగా బ్రతకాలి. ప్రతిరోజు ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి జీవిస్తూ ఉండాలి. అప్పుడు నీకు హఠాత్తుగా ఏ ఉపద్రవం వచ్చినా వెంటనే ఆయన రంగంలోకి దిగిపోయి ఆ ఉపద్రవం నుంచి నిన్ను వెంటనే నువ్వు మొర్రపెట్టగానే ఆయన నీకు ఏమిస్తాడు? విడుదల ఇస్తాడు. ఒకవేళ మనం అలాగ లేవు, ఆయన రూట్లో నడుస్తున్న వారంగా లేవు, భక్తులమే, మందిరాలకు వెళ్ళేవారుమే, కానీ ఆయన రూట్లో కరెక్ట్గా నడుస్తున్నవారుగా లేము. ఈ యూదుల్లాగా, ఇశ్రాయేలీల్లాగా ఎప్పటి నుంచో దేవునికి ఆయాసకరమైన క్రియలు, మార్గాల్లో ప్రయాణము చేస్తున్న వారంగా ఉన్నాము. అప్పుడు ఏ కీడు వచ్చినా దేవుడు పట్టించుకోడు, ఏ కష్టం వచ్చినా పట్టించుకోడు, ఏ ఇరుకు వచ్చినా పట్టించుకోడు, ఏ హాని వచ్చినా పట్టించుకోడు, ఏ మరణకరమైన రోగమును వచ్చినా పట్టించుకోడు, ఏ విజ్ఞాపన వినడు, ఎవ్వరు మొరపెట్టినా ఆలకించడు. నువ్వు మొరపెట్టినా వినడు, నీ ఇంటి వారు అందరూ మొరపెట్టినా ఉండు, ఉపవాసాలు చేసి మొరపెట్టినా వినడు, కన్నీరు కార్చి మొరపెట్టినా వినడు, ఎన్ని రకాలు చేసినా వినకపోతే అప్పుడు ఎవరు మనకి దిక్కు? ఎవరు మనకి అప్పుడు ఆధారం? అప్పుడు ఎవరు ఇంకా మనల్ని కాపాడేవారు? కాబట్టి ఏం చేసినా దేవుడే చేయాలి మన జీవితాల్లో. కాబట్టి ఆయనకి ఎప్పుడూ కోపము పుట్టించేవారిగా మన బ్రతుకులు ఉండకూడదు. ఆయనకి ఎప్పుడూ మన వల్ల ఏం కలగాలి? సంతోషమే కలగాలి, ఆనందమే కలగాలి. ఆయన్ని నువ్వు సంతోషపెడుతున్నావు, ఆనంద పెడుతున్నావు అంటే నిన్ను కూడా ఆయన సంతోషపెడతాడు, ఆనందపెడతాడు. ఆయన్ని నువ్వు బాధ పెడుతున్నావంటే, దుఃఖ పెడుతున్నావంటే నిన్ను కూడా ఆయన బాధ పెడతాడు, నిన్ను కూడా ఆయన దుఃఖ పెడతాడు. నువ్వు ఆయన్ని దుఃఖపెట్టినా ఆయనకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ ఆయన నిన్ను దుఃఖ పెడితే నీ దుఃఖాన్ని ఓదార్చగలిగిన వారు ఎవరు ఉండరు. నీ దుఃఖాన్ని తీసివేయగలిగిన వారు ఎవరు ఉండరు. ఉంటారా? ఎవ్వరూ ఉండరు. కాబట్టి దేవుడి మీద ఆధారపడి బ్రతకవలసిన వారం మనం. దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుణ్ణి లెక్క చేయకుండా బతకాలంటే ఆ బతుకులో ఎప్పుడు ఏం జరిగిపోతాయో తెలీదు. దేవుడి మీద ఆధారపడి దేవుడి దయ వల్ల బతకవలసిన వారు, దేవుడి కృప వల్ల బతకవలసిన వారు, దేవుడి కనికరం వల్ల దేవుడి రాజ్యానికి చేరవలసిన వారు. ఆయన్నే త్రోసివేసి, ఆయన ఆజ్ఞలు త్రోసివేసి బ్రతికేద్దామంటే ఏ రోజు ఏం జరుగుతుందో నువ్వు నేను ఊహించలేము. అది మనకు ఆశీర్వాదం కాదు. ఏం జరిగినా ప్రార్థన చేస్తే దేవుడు వినేసి కార్యాలు చేసేస్తాడు కదా అంటే అది కూడా కొన్నిసార్లు జరగదు అంటున్నాడు. కాబట్టి ఆయనకి లోబడి, ఆయనకి భయపడి, ఆయనకి విధేయులుగా ఆయన మాట విందాము. ఆయన మాటలను తప్పిపోకుండా ఆయన మాటలను అనుసరించి బ్రతికి ఆయన కృపలో వర్ధిల్లదాం. అట్టి దీవెన ఆశీర్వాదం ఆయన మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు అయ్యా. ఇదిగో ఇంతవరకు నీవు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్య ప్రకారంగా జీవిస్తూ వర్ధిల్లతానికి సహాయించే, వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారంగా మా మార్గాలను దిద్దుకుంటూ, మా క్రియలను దిద్దుకుంటూ, నీకు హేయమైన క్రియలు ఏవి చేయకుండా నీకు ఇష్టమైన క్రియలు చేస్తూ, నీకు ఇష్టమైన ప్రవర్తనతో, నీకు ఇష్టమైన భక్తితో, నీకు ఇష్టమైన స్వభావంతో, నీకు ఇష్టమైనటువంటి దేవా తండ్రి నాయన అయ్యా, నీకు లోబడే జీవితంతో మేము అయ్యా నిన్ను మెప్పించి, నిన్ను సంతోషపరిచి, నిన్ను ఆనందపరిచి, నీ కృపలో వర్ధిల్లుతూ ఉండాలి, నీ దయలో ఆశీర్వదించబడుతూ ఉండాలి. నీ కనికరము చొప్పున మేము రక్షించబడి నీ పరలోకం చేరాలి. ప్రభువా, నీకు వందనం. మా ముఖాలు నీ వైపు తిప్పకుండా మా వీపులే తిప్పామంటే తర్వాత జరిగే పరిణామాలకు మేమే బాధ్యులు అవుతాము. తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా మేము ఊహించలేము. తర్వాత జరిగే పరిణామాల్లో మమ్మల్ని రక్షించగలిగేవారు ఎవ్వరూ ఉండరు నాయన. కాబట్టి ప్రభువా,
మేము దేవా తండ్రి నీ మార్గంలో నిత్యము భయభక్తులతో నీ మాటలు ఆలకిస్తూ నీ మాటల ప్రకారంగా జీవించి వర్ధిల్లుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమునే ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.